జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. పిల్లవాడిని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, ఐఏఎస్లు చేయాలి కళ తల్లిదండ్రులది. కానీ ఆ కళ మీద వ్యాపారం చేస్తోంది కోచింగ్ పరిశ్రమ, కోచింగ్ ఇండస్ట్రీ. ప్రధాని మోదీ కొత్త ప్రకటన చేశారు మొన్న మధ్య ఆగస్టు 15న ఎర్రకోట మీద నుంచి దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు ప్రభుత్వం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. ఇది ఆయన ప్రకటన సారాంశం. ప్రశ్న ఏంటంటే, ఉచిత టెక్నాలజీతో ప్రైవేట్ కోచింగ్ సామ్రాజ్యాన్ని నిజంగా ప్రభుత్వం కూల్చగలదా? భారతదేశంలో దాదాపు 100కు పైగా జాతీయ స్థాయి ప్రవేశ ఉద్యోగ పరీక్షలు ఉన్నాయి. ఎంట్రన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎగ్జామినేషన్స్, జీ, నీట్, యూపీఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్, లా, మేనేజ్మెంట్, ఇలా ప్రతి పరీక్ష చుట్టూ ఒక కోచింగ్ మార్కెట్ ఏర్పడింది. దేశంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వార్షిక మార్కెట్ సుమారు 59,000 కోట్ల నుంచి 60,000 కోట్ల దాకా ఉంటుంది. ఆన్లైన్ కోచింగ్, టెస్ట్ సిరీస్లు, స్టడీ మెటీరియల్, యాప్స్ ని కూడా కలిపితే మొత్తం టెస్ట్ ప్రిపరేషన్ మార్కెట్ దాదాపు 1 lakh crores. ఒక్క రాజస్థాన్లోని కోటా నగరాన్నే చూడండి. గతంలో ఏటా 2 నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులు అక్కడికి వచ్చేవాడు. కోచింగ్ హాస్టల్స్, పేయింగ్ గెస్ట్లు, మెస్సులు కలిపి కోటా విద్యా వ్యాపారం ఒక దశలో 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని సృష్టించుకోగలిగింది. కానీ విద్యార్థుల ఆత్మహత్యలు, ఒత్తిడి, ఆన్లైన్ కోచింగ్, ఇతర నగరాలకు సంస్థల విస్తరణ కారణంగా 2024లో విద్యార్థుల సంఖ్య 85,000 నుంచి దాదాపు 1,00,000కు పడిపోయిందని పరిశ్రమ వర్గాల అంచనా. మార్కెట్ సుమారు 3,500 కోట్లకు తగ్గింది. ఎక్కడ? రాజస్థాన్ కోటాలో. అత్యంత బాధాకరమైన విషయం ఇప్పుడు చెప్పుకోవాలి. కోటాలో 2023లో 26 మంది, 2024లో 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు నమోదైంది. అంటే ఈ వ్యవస్థ సంపాదిస్తోంది వేలాది కోట్లు, కానీ కొంతమంది పిల్లలు చెల్లిస్తోంది తమ ప్రాణాలు, లైఫ్స్. అయితే ప్రభుత్వం కొన్ని వీడియో పాఠాల్ని ఉచితంగా పెట్టగానే కోచింగ్ సెంటర్లు మూతపడతాయా? అసలు సమస్య అక్కడే. విద్యార్థులకు పాఠం చెప్పడం మాత్రమే కాదు, సందేహాలు తీర్చాలి, మాక్ టెస్ట్ నిర్వహించాలి, బలహీనతల్ని గుర్తించాలి, పరీక్ష వ్యూహాన్ని నేర్పించాలి, వ్యక్తిగత మెంటరింగ్ ఇవ్వాలి. దే షుడ్ బి మెంటర్స్ ఫర్ దెమ్. గ్రామాల్లో ఇంటర్నెట్ పరికరాలు, నాణ్యమైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి. ఇది పాయింట్. యూపీఎస్సికి అవసరమైన శిక్షణ నీట్కు పనికిరాదు. నీట్ పద్ధతి జీకి సరిపోదు. అందరికీ ఒకే డిజిటల్ కోర్స్ పెట్టే ఇదిగో సమాన అవకాశం అంటే ఇంకొక వీడియో లైబ్రరీగా మిగిలిపోతుంది. ప్రభుత్వం ఉచిత కోచింగ్ ఇవ్వడం మంచి ఆలోచనే, ఎవరు కాదట్లేదు. కానీ కోచింగ్ సెంటర్లు ఓడించాలంటే ఉచితం ఒక్కటే చాలదు. వాటికంటే నాణ్యమైన శిక్షణ, క్వాలిటీ ఇవ్వాలి. ఎందుకంటే యాప్ను తయారు చేయటం సులభం, చాలా ఈజీ. విద్యార్థి భవిష్యత్తును తయారు చేయటమే అసలు పరీక్ష.